దినేష్ కార్తిక్ ఈ పేరు చెప్పగానే నిదహాస్ ట్రోఫీ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కెరియర్ మొత్తం అసాధారణ ఇన్నింగ్స్లు ఆడలేకపోయిన కార్తిక్ బంగ్లాదేశ్తో ఒకే ఒక్క ఫైనల్లో అభిమానులకు బాగా నచ్చేశాడు. ఈ మ్యాచ్లో కళ్ళు చెదిరే బ్యాటింగ్తో టీమిండియాను గెలిపించి గుడ్ ఫినిషర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కార్తిక్ మళ్ళీ అంత పెద్దగా ఆడింది లేదు. అయితే భారత్ జట్టులోని స్థానం కోల్పోయాడు. జెర్సీ విప్పి కోటు వేసుకుని కామెంటేటర్గా పనిచేశాడు. దీంతో కార్తిక్ పైన అయిపోయిందని అతడి రెండో ఇన్నింగ్స్ మొదలైంది అనుకున్నారు. కానీ IPL 17వ సీజన్లో బెంగళూరు తరఫున పంజాబ్ కింగ్స్పై అతడు ఆడిన ఇన్నింగ్స్ మళ్ళీ మునుపటి కార్తిక్ను గుర్తుకు తెచ్చింది. కార్తిక్లో ఫినిషర్ ఇంకా ఉన్నాడని నిరూపించాడు. కెరియర్ చరామకంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరవటం విశేషమే. ఎందుకంటే వయసు మీద పడిన నేపథ్యంలో ఒకప్పటిలా సౌకర్యంగా ఆడటం డీకేకి కష్టమే. అయినా కూడా 2018లో నిదహాస్ ట్రోఫీ తుది పోరులో బంగ్లాపై 8 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచి ఔరా అనిపించాడు. చానాళ్ళ అభిమానులు మైండ్ నుంచి అది అయితే పోలేదనే చెప్పుకోవాలి. ఆ తరువాత కొన్నేళ్లు జాతీయ జట్టులో కొనసాగిన అతడు ఎవ్వరూ ఊహించినట్లుగా మైక్ పట్టుకుని కామెంటేటర్గా మొదలుపెట్టాడు. అయితే దీంతో అతడి కెరియర్ ముగిసినట్లే అనుకున్నారు. IPLలో మళ్ళీ అతడి ఆశలు నిలబెట్టింది. అయితే ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలో దిగుతూ తాను ఇంకా ఉన్నానని చాటుకున్నాడు. ఈ ఏడాది కీపర్గా జట్టులో చోటు దక్కకపోయినా అచ్చమైన బ్యాటర్గా రెండో మ్యాచ్లోనే తన విలువ చాటుకున్నాడు. పంజాబ్తో ఆరంభ మ్యాచ్లో ఆశలు లేని స్థితి నుంచి RCBని గెలిపించాడు. ఒకప్పటి శైలిలో దూకురైన షాట్లతో పంజాబ్ బౌలర్లను కంగు తినిపించాడు. 10 బంతుల్లోనే 28 పరుగులు సాధించి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. AB డివిలియర్స్ మాదిరి క్రీజులో గొప్పగా కదులుతూ వికెట్ల వెనక కొట్టిన షాట్లు అయితే మహా అద్భుతం అని చెప్పుకోవాలి. నిదహాస్ ట్రోఫీ మాదిరిగానే అప్పుడు అతడి స్కోర్లు కూడా దాదాపు సమానమే. దీంతో అభిమానులు ఆ కార్తిక్ మళ్ళీ వచ్చాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈసారి కప్పు నమ్మదే అని మరోసారి బరిలో దిగిన బెంగళూరుకు ఇప్పుడు కార్తిక్ లాంటి చమక్కులే కావాలి. గతంలో ఫినిషింగ్ లోపించి చాలా మ్యాచ్ల్లో చేజేతులా ఓడిన RCB ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలంటే దినేష్ కార్తిక్ స్ఫూర్తిని మిగిలిన వాళ్ళు కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పుకోవాలి. ఇక నిజానికి ఈసారి కార్తిక్పై ఎక్కువ ఒత్తిడి ఉంది. ఎందుకంటే అతడు స్పెషలిస్ట్ బ్యాటర్గానే బరిలోకి దిగి ఉన్నాడు. అనుజ్ రావత్ వికెట్లు వెనుక ఉండటంతో కార్తిక్ ఇలా ఛాన్స్ వచ్చింది. అయినా కూడా ఆ అవకాశాన్ని DK గొప్పగా ఉపయోగించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో 12 ఓవర్లకే 78కి 5 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ పేకల వద్ద కష్టాలు ఉన్న టైంలో బ్యాటింగ్కి వచ్చిన దినేష్ కార్తిక్ అనుజ్ రావత్తో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 50 బంతులు ఎదుర్కొని 9 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 26 బంతులు ఎదుర్కొన్న దినేష్ కార్తిక్ 3 4లు 2 6లతో 38 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. CSK ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచాడు DK. అయితే ఈ లక్ష్యాన్ని ఉంచడంలో మాత్రం దినేష్ కార్తిక్ కీ రోల్ అని చెప్పుకోవాలి. అయితే మ్యాచ్ గెలవపోయినప్పటికీ పోరాడే లక్ష్యం మాత్రం CSK ముందు నిలబెట్టారు. అలాగే రెండో మ్యాచ్లో పంజాబ్పై అదరగొట్టి ముందు మ్యాచ్ల్లోనూ తనపై ఆధారపడచ్చన్న సందేశాన్ని పంపాడు. పంజాబ్పై ఆరంభ మ్యాచ్లో కార్తిక్ ఆట చూస్తే అతడి లయ దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ కొన్ని బంతుల వ్యవధిలోనే మునుపటి కార్తిక్ బయటకు తీసుకొచ్చాడు. రాబోయే మ్యాచ్కు DK ఇంకెలా ఆడతాడో చూడాలి. అయితే RCB టైటిల్ సాధించాలంటే ఖచ్చితంగా ఫినిషింగ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. టాప్ ఆర్డర్లో ఉన్న స్ట్రెంత్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్. అయితే ఫినిషింగ్లో మాత్రం DKతో పాటు క్యామరన్ గ్రీన్ కూడా కలిస్తే బెంగళూరుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఇంకా పెరుగుతాయనే చెప్పుకోవాలి. అయితే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ కొంచెం గాడిలో పడాల్సి ఉంది. అయితే IPL 2024 17వ సీజన్లో RCB టైటిల్ నెగ్గిద్దని మీరందరూ అనుకుంటున్నారా? దినేష్ కార్తిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చక లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.